భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక సంగతిని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి చింతిస్తున్నాను. ఒక విధంగా భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా భారతదేశం ఎంతో గొప్ప దేశం, ప్రపంచంలోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న దేశం. భారతదేశం అంటేనే ప్రపంచం అంతా గౌరవించే దేశం. ఈ దేశం ఈ రోజు భ్రష్టు పట్టిపోతూ మత గొడవల్లో, మత చిచ్చుల్లో, మత మంటల్లో కాలిపోవడం బాధాకరమైన విషయం. దీని అంతటికీ కారణం ఏంటి అని మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజు ఒక వింత విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మన భారతదేశానికి ఒక 15 సంవత్సరాలు ఇంచుమించుగా జనాలందరిలో కూడా ఒకలాంటి ట్రాన్స్ ఏర్పడింది. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. మన భారతదేశం వెలిగిపోతుంది, విశ్వగురువు అయిపోతుంది, ప్రపంచంలోనే గొప్ప దేశంగా అలరారుతుంది. మన దేశంలో ఉన్నటువంటి గొప్ప పరిస్థితులన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి. మన ప్రపంచంలో మన దేశమే నంబర్ 1 గా భవిష్యత్తులో అయిపోతుందని ఎన్నో మాటలు మనం విన్నాము, అన్నాము ఎదుటివారితో. వాటి గురించి మరి ఆలోచనే చేయకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో, తప్పుడు కథనాలతో, తప్పుడు సమాచారాలతో ఎంతవరకు మనం కాలం వెళ్ళబుచ్చాం. ఒక నిజాన్ని ఈ రోజు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మన భారతదేశం మోదీ గారు పరిపాలించినప్పటికి ముందు చాలా బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పక్కర్లేదు. మొన్న మరి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అభిజిత్, అలాగే జన్జీ తరం వాళ్ళందరూ చేసినటువంటి ఆ యొక్క ప్రొటెస్టులు ఇవన్నీ మీకు తెలుసు. మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఒకసారి సగటు భారతీయులుగా ఆలోచించండి. నిజమేంటో కళ్ళ ముందు ఉంది, అబద్ధం ఏంటో కళ్ళకు గంతలు కట్టింది. కళ్ళకు గంతలు విప్పితే నిజమేంటో అర్థమవుతుంది మనకి. ఆ నిజాన్ని చెప్పాలని ఈ రోజు మీ ముందుకు వచ్చా. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఇందులో అనేక సంస్కృతులు, మతాలు అన్ని సమ్మిళితమై ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా అందరూ ఆస్వాదిస్తారు, అందరూ ప్రేమిస్తారు, చక్కగా ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితులు ఒక 15 సంవత్సరాల క్రితం వరకు ఉన్నాయి. ఆ తర్వాత మతం అనే మంట రేగింది. బత్తాయి బ్యాచ్లు మొదలయ్యాయి, మత చిచ్చులు మొదలయ్యాయి. భారతదేశంలో మత మంటని రేగించాలని అనుకున్నప్పుడు అది కొంతవరకు బాగా రగిలింది. కానీ తర్వాత కొంతవరకు ఏమైందంటే అవేర్నెస్ రావడం మొదలైంది. ఈ యొక్క ఏదైతే మోదీ గారు నడిపిస్తున్నటువంటి పరిపాలన ఉందో దాని మీద వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వచ్చింది. అది రామ మందిరం పేరు చెప్పుకొని, రాముడి పేరు చెప్పి గుడిని దోచేయడం కానీ, అట్లాగే మరి నీట్ పేపర్ లీకులు కానీ, తర్వాత రైతులకు జరిగిన అన్యాయాలు కానీ, రూపాయి మనకు తెలుసు కదా, మన రూపాయి ఖర్చు పెట్టుకుంటాం. ఒక 10-15 సంవత్సరాల క్రితం రూపాయికి చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు రూపాయి ఇంచుమించుగా 100 రూపాయలకి ఒక రూపాయి. అంటే డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి 100 రూపాయలు వాళ్ళ డాలర్తో సమానం. అంటే ఒక రూపాయి విలువ ఒక డాలర్ దగ్గర ఎలా ఉందంటే మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళది ఒక రూపాయి అనమాట. అంటే అంత పతనావస్థకి వెళ్ళిపోయింది. ఇదంతా ఎవడు కూడా కాదనలేని నిజం. ఇది అవునంటారా కాదంటారా? ఇక విషయానికి వస్తే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మితే దాన్ని ఏమంటారంటే అంధభక్తి అంటారు. ఒక మనిషినైనా లేకపోతే మనిషిని దేవుణ్ణి చేసి నమ్మినా దాన్ని అంధభక్తి అంటారు. ఈ అంధభక్తులు చాలా మంది మన భారతదేశంలో 140 కోట్ల మందిలో మరి 100 కోట్లు దాటిపోయి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. నా అంచనా ప్రకారం తెల్లవారు లేస్తే న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా న్యూస్ చెప్పడం మానేసి న్యూసెన్స్ చెప్తాయి. ఆ తర్వాత ఏం చెప్తాయి అంటే అబద్ధాలు చెప్తాయి. ఆ తర్వాత ఇక మన సోషల్ మీడియా చెప్పక్కర్లేదు, గోధి మీడియా చెప్పక్కర్లేదు. అలాగే ఈ మీడియాల్లో అంధభక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా వార్ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులో కొంతమందిని మీకు తెలియజేస్తూ ఉంటాను. మన మోదీ గారు భారతదేశానికి ప్రధాని మాత్రమే. తన పదవి అయిపోయిన తర్వాత విరామం తీసుకుని వెళ్ళిపోవలసిందే. కానీ వీళ్ళందరినీ ఈయన్ని ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న వ్యక్తులు మాట్లాడితే బాగున్నావు. కానీ ప్రముఖుడైనటువంటి అంబానీ గారు, మన ప్రధాని గారు, మన నరేంద్ర మోదీ గారి యొక్క బర్త్డే అయితే ఆయనకు విశేష చెప్తే బాగుంది. అంతకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ లో ఏం మాట్లాడారో ఒకసారి మీరు వింటే నేను చెప్తాను. ఒకసారి వినండి. Today is a festive day for 1.45 billion Indians. It is the 75th birthday of our most respected and beloved Prime Minister Shri Narendra Bhai Modi ji. On behalf of the entire business community of India, on behalf of the Reliance family, and on behalf of the Ambani family, I convey my heartiest felicitations to Prime Minister Modi ji. It is not a coincidence that Modi ji's Amrit Mahotsav is coming in Bharat's Amrit Kal. It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100. Jivit Sharda Shatam Param Ardharniya Narendra Bhai. God Almighty Himself has sent Modi ji as an avatar Purush to lead our motherland to become the greatest nation on earth. It is my good fortune that I have known him closely for more than 3 decades. I have never seen a leader who worked so tirelessly for a better future for India and Indians. He first transformed Gujarat into an economic powerhouse. Now he is transforming the whole of India
into a global superpower. I join all my 145 crore fellow Indians in wishing our Prime Minister a happy birthday and praying for his continuous good health. జై శ్రీకృష్ణ, జై హింద్. అన్నారు కదండి, ఆయన అవతార పురుషుడట. ఎవరు? మోదీ గారు అవతార పురుషుడట. ఆయన వల్ల భారతదేశం చాలా అభివృద్ధి పొందిందంట, ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ముందుకెళ్తుందంట. మరి అంబానీ గారు, మన అనిల్ అంబానీ గారు చెప్పడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే మరి అనిల్ అంబానీ గారు ఈ దేశాన్ని మీకు తెలిసిందే ఓపెన్గా ఆ అంబానీ తర్వాత ఆదాని ఈ ఇద్దరే ఉంటారు. ఏ రంగంలోనైనా అంబానీ ఆదాని. మరి ఆ మాత్రం పొగడకపోతే ఎలా ఉంటుంది చూడండి. ఇలాంటి దిగ్గజాలుగా ఉన్న వ్యాపారస్తుల్లో ఒకడైనటువంటి అంబానీయే, అనిల్ అంబానీ గారే ఈ మాట్లాడడం చాలా హాస్యాస్పదం కదా. ఏం అవతార పురుషుడు సార్, ఏం అవతార పురుషుడు అంటే మీకు కావలసినటువంటి ఏవైతే వ్యాపారానికి సంబంధించినటువంటి భూములు కానీ పర్మిషన్స్ కానీ అన్ని ఇస్తున్నారనా? ఆయన అవతార పురుషుడు ఎంతకి ఏంటి? మొత్తం ఆల్ ఇండియాకా లేకపోతే ప్రపంచానికా లేకపోతే మీకా? అది చెప్పలేదు క్లియర్ గా. మీ వరకు అవతార పురుషుడు అంటే మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి పుట్టిన అవతార పురుషుడా? మీ ఫ్యామిలీని అభివృద్ధి పరిచి మిమ్మల్ని ఇండియాలో గొప్పగా నిలబడడానికి పుట్టిన అవతార పురుషుడు ఆయన? చెప్పలేదు మీరు. సరే, నెక్స్ట్ కొంచెం కరెక్ట్ చేసుకోండి, సరేనా? వ్యాపారాలు బాగా రాణిస్తున్నాయని ఇతను అవతార పురుషుడేట. అవును సార్, అవతార పురుషుడు కాబట్టే మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి మన రూపాయి 90 రూపాయల కంటే ఇంకా దిగజారిపోయి 97 100కి వెళ్ళిపోతుంది రూపాయి. ఆ పతనం అయిపోయింది సార్. అందుకే అవతార పురుషుడే అండి. తర్వాత నీట్ పేపర్ లీక్లు అయిపోతుంటే, మన ఆడపిల్లలకి ఎక్కువగా అవమానాలు జరుగుతుంటే, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉంటుంటే కదండి, మరి స్కామ్లు అయిపోతూ ఉంటుంటే, మన భారతదేశం దోపిడీ చేసేస్తూ ఉంటుంటే, రామ్ మందిరాన్ని కూడా మరి అందులో కూడా దోపిడీ చేసే స్కామ్లు చేసేస్తుంటే ఎందుకైనా సార్ అవతార పురుషుడు అని అంటున్నారు? మరొకసారి ఆలోచించుకొని అనండి ఈసారి చెప్పినప్పుడు. మన జన్జీ అంటే మన యువతరాన్ని రోడ్డు ఎక్కించి కదండి, వారిని లాఠీలతో కొట్టి, జుత్తులు ఇడ్చుకొని వెళ్ళి కదండి, రక్తాలు వచ్చేలా కొట్టి, ఆ చదువుకునే బిడ్డలు రోడ్లు ఎక్కించి అవమానపరిచి, మన రైతులు రోడ్లు ఎక్కేలా చేసి, అందుకనే సార్ అవతార పురుషుడు అని మీరు అంటున్నారు. ఇది ఒక విధంగా అవతార పురుషుడు అన్నారు, కానీ ఒకసారి ఆలోచించుకోండి సార్, ఆలోచించండి. ఇక మరొక విషయం మీకు తెలియజేస్తాను. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ ఏమేమి అవుతున్నారో ఏమేమి మాట్లాడుతున్నారో ఒకసారి వినాలి. ఒక ఆయన మోదీ గారు వస్తే ఏడ్ చేస్తుంటాడు సంతకం కోసం. ఇంకొక ఆమె మరి మోదీ గారితో ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు నా బ్రతుకు ధన్యం అయిపోతుంది అనుకొని ఇలాంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి, ఇంకొకరు అయితే మరి యూపీ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన అంటాడు మోదీకి గుడే కట్టేస్తాడట. ఒకసారి వినండి వాళ్ళందరూ ఏమన్నారు. हम लोगों के लिए तो बहुत खुशी की बात है कि हमारे भगवान आराध्य श्री भगवान नरेंद्र मोदी जी का भव्य मंदिर पटना में बनाने की स्वीकृति हो गई है। मुझको भी पहले मजाक लगता था, बट बिहार ट्रांसजेंडर वेलफेयर ने लिटरली मोदी जी का मंदिर बनाने के लिए अप्रूव कर दिया है। इसके लिए लैंड एक्सपेंस एंड मंदिर बनाने के लिए जितना भी खर्चा होगा वो सारा बिहार गवर्नमेंट पे करेगी। एंड यस, हवा में बातें नहीं कर रहा हूँ। दिस आर्टिकल पब्लिश्ड बाय इंडियन एक्सप्रेस, मतलब हमारे पैसे से विश्व गुरु का मंदिर बनेगा, क्योंकि हमारा इंफ्रास्ट्रक्चर तो टॉप नॉच हो गया है ना। तो और ज्यादा डेवलपमेंट करके क्या करेंगे हम? बनाओ, मोदी जी के मंदिर बनाओ। भाई मैं तो जा रहा हूँ विश्व गुरु की यात्रा करने। अंधभक्तों को वीडियो शेयर कर दो। किस तरह से ये यहाँ पर भावुक हो गई है, रो रही है पीएम मोदी से मिलने के बाद। क्या नाम है आपका? रक्षा बादल, मेरा लिविंग गॉड है वो, लिविंग गॉड। हाँ मैं दूर हूँ लेकिन उनके जैसे कोई नहीं है। हाँ, उनका सेवा करेंगे तो धन्य हो जाएंगे, इतना ही बोल। प्रधानमंत्री जी से मुलाकात हुई? हाँ मिली, दर्शन हुआ, उनका दर्शन हुआ जी। नमस्कार किया। जब आप यूके दौरे पर आए प्रधानमंत्री जी? थैंक यू सो मच फॉर कमिंग एंड गिविंग अपॉर्चुनिटी। मेरा उनका दर्शन हुआ, मैं धन्य हो गई। हाँ। मैं उनका पिक्चर देख के, उसने जो देश के लिए किया कोई नहीं करता। थैंक यू इंडियंस फॉर वोटिंग हिम एंड ब्रिंगिंग हिम बैक। हमेशा धन्य हूँ, मैं कृतज्ञ हूँ।
धरती देखिए, माता प्रधानमंत्री मोदी से मुलाकात के बाद भारतीय मूल की रक्षा చూసారు కదండి, వీళ్ళు ఏమనాలి, పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిందని చెప్పాలా. అర్థమవుతుందండి. ప్రజలే దేవుళ్ళని అంటే నాయకులు దేవుళ్ళని వీళ్ళు అంటున్నారు. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు రాయబడిన రాజ్యాంగం అని. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చాలా చక్కగా రాజ్యాంగం విలువేటంటే ప్రజలే ప్రభువులరా నాయన, మీరే పరిపాలకులను ఎంచుకునేవారని అనగానే అంతా రివర్స్ అయిపోయి ఇప్పుడు పరిపాలకులు అవతార పురుషులట. ప్రజల్లో నుంచి వారిని ఎంపిక చేస్తేనే ఆ పురుషులు గద్దెనెక్కి పరిపాలన చేస్తారు. ఇది మర్చిపోయారు ఏంటండి అంబానీ గారు? మర్చిపోయారా ప్రజలారా? ఏంటి మీ పిచ్చి ఏంటి అసలు? మీ ఆలోచన ఏంటి? ఇది వీళ్ళు తప్పు కాదండి. అలాంటి ట్రాన్స్లోకి ఈ మీడియా వారి యొక్క దాన్ని ఏమంటారంటే వారి యొక్క బిల్డప్లు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మోదీ గారు సామాన్యమైన మనిషి మాత్రమే, ఆయన ఏం దేవుడు కాదు. ఈ మాటలు అన్నందుకు రమణమూర్తి అనే ఆయన ఈ మాట అన్నందుకు మోదీ గారిని తీసుకెళ్లి దేవుడు స్థానం ఇవ్వడం ఏంటి, ఇది తప్పు కదా అని రమణమూర్తి అనే ఒక మంచి హిందుత్వంలో మంచి వ్యక్తి ఆయన హిందుత్వాన్ని మరి పునరుద్ధరించడానికి లేకపోతే హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన అన్ని విధాలుగా కృషి చేస్తారు. అలాంటి మంచి వ్యక్తిని పబ్లిక్ లైవ్ లో మోదీ గారు ఇలా చేయకూడదు తప్పు అన్నందుకు జోడుతో కొట్టారు. వీళ్ళు ఎంత అంధభక్తులో, ఎంత పిచ్చోలో, ఎంత మూర్ఖులో ఒకసారి చూడండి. ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు రాదు. శ్రీకృష్ణుడి తలకాయ అంటే చెప్పు తీసుకోకూడతా, అదుపులో పెట్టుకోండి. చూసారు కదా, ఇది ప్రీవియస్ వీడియో అవ్వచ్చు, గతంలో జరిగిందే కావచ్చు. కానీ ఈ అంధభక్తులు ఎలా ఉన్నారంటే ఇక దేశం ఏమైపోయినా, మన దేశం నాశనం అయిపోయినా, మన దేశ ప్రజాంగం, మన దేశ జీడిపి పతనం అయిపోయినా, నాశనం అయిపోయినా పట్టింపు లేదు. కానీ మోదీని దేవుడు అని అంటున్నారంటే వీళ్ళు ఏమనాలి చెప్పండి. మోదీ గారు అంటే నాకు గౌరవమే. సార్ మోదీ గారు నమస్కారం సార్, మీరంటే గౌరవమే మా దేశ ప్రధాని. కానీ ఇదేం పిచ్చి? మరి మీరు చెప్పాలి కదా ప్రధానిగా, నేను మీలాంటి సామాన్యుడినే, నేను పరిపాలన చేస్తున్నాను అంతే అని చెప్పడం మానేసి గుడి కడతానంటే నాకు గుడి కట్టడం పెట్టి నేను దేవుడిని కాదురా బాబు అని చెప్పాలి కదా. మీరే అవతార పురుషుడుగా మీరు ఫీల్ అవుతున్నారా? ఆలోచించండి ఒకసారి. అసలారా ఏంటిది అన్యాయం? అంటే అడిగితే ఇలా కొట్టేస్తారా, అడిగితే అలా తిట్టేస్తారా? ఆశ్చర్యకరమైన విషయం లాస్ట్ లో చెప్తాను మీకు, బాగా వినండి. మీరు గూగుల్ అనేది ఉంది కదండి, గూగుల్ ని ఒకసారి సెర్చ్ చేద్దాం, అందులో ఉన్న సంగతి మీకు చెప్తాను. అంతకంటే ముందు రాధా మనోహర్ అనే ఒక వ్యక్తి ఏం మాట్లాడాడంటే, గతంలోని ఏదో యేసుక్రీస్తు కోసం బైబిల్ కోసం ఏదో తప్పుగా సెట్ చేస్తే గూగుల్ ఏదైనా ఆన్సర్ ఇస్తుంది అనుకున్నాడు. కానీ సెట్ చేసిన తర్వాత ఏమైందో ఒకసారి చూడండి. అమ్మా, ఈ జీసస్ గివెన్ సాల్వేషన్ టు ఎనీవన్? ఖచ్చితంగా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ, సాల్వేషన్ గురించి బైబిల్ ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా ఉంది. క్రైస్తవ అబ్బే ఇచ్చింది చెప్పన్నా, సోది చెప్తాడు వీడు. ఇదంతా సోదే, సోది ఉంది. విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు రక్షణ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ఇది ఎవరైనా పొందగలరు. ఇక్కడ 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 సోది ఏం చెప్తున్నాడు కదమ్మా, ఇది ముందుకు రాదా? ఒకటి, నేను ఇచ్చాను. చాలా మతాల్లో మోక్షం పొందాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. కానీ క్రైస్తవం ప్రకారం రక్షణ అనేది మనం స్వశక్తితో సంపాదించుకునేది కాదు. ఈ దేవుడు ఇచ్చే ఉచిత బహుమానం, గ్రేసు, కేవలం పీస్పై విశ్వాసం ఉండడం ద్వారానే లభిస్తుందని బైబిల్ చెప్తుంది. నేను అడిగింది ఇది కాదు. సరే గూగుల్ అడుగుదాం. యేసును నమ్మడం వల్ల మోక్షం వచ్చిన కొన్ని పేర్లు చెప్పగలరు. జక్కయ్య, చెలువు మీద దొంగ, మోక్షం పొందినట్టు నిజంగా ఉందా? యేసు నమ్మడం వల్ల మోక్షం పొందినట్లు రుజువు ఉన్నదా? కానీ చూసారు కదా, ఏమయ్యాడు? బొక్కబోరలు పడ్డాడు. అది ఆన్సర్ చెప్పలేదు గూగుల్. ఎందుకు చెప్తుంది? ఉన్న సంగతులే చెప్తుంది. గూగుల్ అయినా, చాట్ జీపీటీ అయినా ఉన్న సంగతులే చెప్తాయి. ఇప్పుడు మనకి ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి ఏఐ అయినా ఏదైనా సరే ఉన్న సంగతులే చెప్తాయి. ఇప్పుడు మనం టెక్నాలజీని వాడదాం. ప్రపంచంలో టెక్నాలజీయే మెయిన్ కదా. ఇప్పుడు మరి మన మోదీ గారిని గొప్పగా చూపించడానికి, లేదంటే గొప్ప వ్యక్తిగా అనడానికి ఒక గోధి మీడియా ఒకటి పనిచేస్తుంది కదా, సోషల్ మీడియా ఒకటి పనిచేస్తుంది కదా, మరి ఛానల్స్ పనిచేస్తున్నాయి కదా, పనిచేస్తున్నాయి కదా. మరి వీటన్ని కూడా ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ రోజు ఉన్న ఆ యొక్క టెక్నాలజీని వాడుకుంటున్నాయి కదా. మనం కూడా కొంచెం టెక్నాలజీని వాడి గూగుల్ ని, చాట్ జీపీటీని వాడదాం. ఏం చెప్తాను మీరు వినండి, స్క్రీన్ మీద పెడతాను, మీరు కూడా చెక్ చేసుకోండి. స్క్రీన్ మీద పెడతాను, ఒక్కసారి చూడండి.
ఫస్ట్ గూగుల్ అడుగుదాం. గూగుల్లో ఏమైనా అడుగుదాం అంటే హూ ఈజ్ అందభక్త్ నేను అడిగానండి, వచ్చింది చూడండి. హూ ఈజ్ అందభక్త్ నేను చదువుతున్నాను. అందభక్త్ ఈజ్ ఏ హిందీ కంపౌండ్ వర్డ్ కంబైనింగ్ అంధ, బ్లైండ్ అండ్ భక్త డివోట్ ఇన్ ఇండియా పొలిటికల్ డిస్కోర్స్. ఇట్ ఈస్ a derogatory term used to describe a person who unreservedly and blindly support a political leader, party or ideology. Must frequently Prime Minister Narendra Modi and the Bharatiya Janata Party BJP without applying critical through or accepting counter evidence. చూసారా, అసలు దాన్ని ఏమంటారంటే, మీరు తెలుగులో కూడా దాన్ని ఒకవేళ సెర్చ్ చేస్తే అంధభక్తులు ఎవరంటే బీజేపీని ఫాలో అయ్యేవారట, నరేంద్ర మోదీని ఫాలో అయ్యేవారంట. వాళ్ళకి ఒక ఎవిడెన్స్లు ఉన్నా నమ్మరంట వీళ్ళని అంధభక్తులని. అసలు అంధభక్తులు ఎవరని కొడితే ఏ దేవుడి పేరు రావాలి, ఏ దేవుడి పేరు రాలేదండి. మోదీ గారి పేరు, బీజేపీ పార్టీ పేరు వచ్చింది. ఇది అంత ఆశ్చర్యం ఇది గూగుల్. ఇకపోతే చాట్ జీపీటీని కూడా మనం అడుగుదాం. అందులో కూడా ఏం రాస్తుందో, లిటరలీ ఇట్ మీన్స్ బ్లైండ్ ఫాలోవర్స్ ఆర్ బ్లైండ్ డివోట్ ఇన్ మోడర్న్ ఇండియన్ పొలిటికల్ డిస్కషన్. It is commonly used as a derogatory label for someone perceived as supporting a political leader, party, ideology or a public figure without questioning or critically evaluating their actions. While it is often used to refer to supporters of the BJP or Prime Minister Narendra Modi, it can also be used more broadly for any person seen as uncritically loyal to a leader or cause. చూడండి, ఇది కూడా ఏం చెప్పిందంటే అదే మాట చెప్పింది చాట్ జీపీటీ కూడా. ఇక మీరు దీన్ని సెర్చ్ చేసి తెలుగులో కూడా ఒకసారి కానీ మనం చూస్తే ఎంత బాగుంటదంటే, తెలుగులో కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ఏఐలో గూగుల్ చెప్పిన విషయం, అందభక్త్ అనేది హిందీలో అంద, గుడ్డి మరియు భక్త్, భక్తుడు అనే పదాల కలయికతో ఏర్పడిన ఒక సంయుక్త పదం. భారత రాజకీయ చర్చలో విమర్శనాత్మకంగా ఆలోచించకుండా లేదా వ్యతిరేక సాక్ష్యాలను అంగీకరించకుండా, అంటే సాక్ష్యాలను కూడా అది తప్పని చెప్పి, వారు చేస్తున్న తప్పని చెప్పి వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కూడా అంగీకరించకుండా ఒక రాజకీయ నాయకుడికి, పార్టీకి లేదా సిద్ధాంతానికి అత్యంత తరచుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంకోచం లేకుండా మరియు గుడ్డిగా మద్దతు ఇచ్చే వ్యక్తిని వర్ణించడానికి ఉపయోగించే ఒక అవమానకరమైన పదం ఇది. ఎంత దారుణం అండి. చూసారు కదా, స్క్రీన్ లో కూడా పెట్టాము, అవమానకరమైన పదం అంట. అలా ఉంది ఈ భక్తి. చూడండి ఎంత దారుణం అంటే, టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం ఈ రోజు. గూగుల్ గానీ చాట్ జీపీటీ గానీ ఒకసారి సెర్చ్ చేసి మళ్ళా కొట్టండి హూ ఈజ్ అందభక్త్ అని కొడితే తెలుగు ఇంగ్లీష్ లో మీకు వస్తుంది. తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము ముందు పెట్టాను, ఓకేనండి. అలాగే గూగుల్లో, ఏఐలో గానీ, చాట్ జీపీటీలో గానీ మీరు సెర్చ్ చేస్తే వచ్చే పదాలు ఇవే. ఎంత దారుణంగా మన భారతదేశ పరిస్థితి ఉందో కదండి. ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే టెక్నాలజీలు, ఇప్పుడు ఏఐని అడగాలి, చాట్ జీపీటీని అడగాలి. అది అడిగితే ఏం చెప్పింది అంటే, ఇప్పుడు వస్తున్న గోధి మీడియా న్యూస్లన్నీ మోసమైనవి అంతే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో మరి ఇలాంటి మోదీ గారి మీద చేస్తున్నటువంటి ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో అది మోసకరమైనవి. టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ న్యూస్ ఛానల్స్, అవి కూడా అబద్ధాలే చెప్తున్నట్టుగా తప్పకుండా గూగుల్లో ఏఐ, చాట్ జీపీటీ మనకు చెప్పేసాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అంధభక్తుల్లో ఉన్నారు? అంధభక్తి ఎవరిది? పిచ్చోళ్ళ బతకట్లేదా? వీళ్ళు మళ్ళా ఏమంటారంటే భారతదేశం వెలిగిపోతుంది, రూపాయి పడిపోయింది, భారతదేశం వెలిగిపోతుంది, నీట్ పేపర్ లీక్ అయిపోయింది, భారతదేశం వెలిగిపోతుంది, మన జంజీ తరం రోడ్డు ఎక్కింది, భారతదేశం వెలిగిపోతుంది, రేపులు జరుగుతున్నాయి, భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశంలో ఎన్నో అవాంఛనీయ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులను బాగు చేయవలసిన అవసరత ఉంది. వీటన్నిటి మీద కార్యాచరణ చేయకుండా ఎప్పుడు చూసినా మా నాయకుడు గొప్పడు, మా నాయకుడు గొప్పడు అని మోదీని మొత్తానికి దేవుడిని చేసి అవతార పురుషుడిని చేసేసారా ఆయన్ని మీరు? అవునా? ఇప్పుడు చెప్పండి, చిగ్గు రావాలి వీడియో చూసిన తర్వాత ఎవరికైనా. ఒకవేళ గూగుల్లో అడిగితే అంధభక్తులు ఎవరంటే ఏ దేవుడి పేరు చెప్పాలి. ఏ దేవుడి పేరు చెప్పలేదు. కరెక్ట్ గా బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ అని చెప్పిందంటే ఏ స్థితికి మన భారతదేశంలో ఉన్న ప్రజానికం దిగజారిపోయారు, అలాంటి పరిస్థితికి దిగజార్చారు, అలాంటి స్థితిలో ఉన్నారని ఆఖరికి మనకి గూగుల్ కూడా చెప్పేసిందే మాట. ఆలోచించండి ఒకసారి. నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలి, మాట్లాడాలి, అప్పుడే నువ్వు నిజమైన భారతీయుడివి. నేనైతే భారతీయుడు, నిజాన్ని నిర్భయంగా తెలుసుకున్నాను, మీ ముందుకు తీసుకొచ్చాను. నిన్న మీరు ఆలోచించండి, మత మంటల్లో కాలిపోకుండా, అర్థమైంది, ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడి ఆడకుండా, అర్థమైందండి, అందరూ ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో కలిసికట్టుగా బతుకుదాం. భారతదేశానికి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఎక్కడైనా కళ్ళు తెరుచుకొని భారతీయులుగా ప్రవర్తించి ఎవరి మతాన్ని వారు అవలంబించుకుంటూ, అందరిని గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అంధభక్తిని మానేసి ఇలాంటి నాయకులకి ఎక్కువగా వారిని అవతార పురుషులని ఎత్తేసి ఇలాంటి పార్టీలకి లోబడిపోయి వారికి ఏదో ఊడిగం చేసే పరిస్థితి భారతదేశ ప్రజలకి ఉండకూడదు. ఎందుకంటే మనం అందరూ
స్వాతంత్ర్య దేశంలో ఉన్నవారు అంధభక్తులుగా మిగిలిపోకుండా మనం ఆలోచిస్తూ భారతీయులుగా, గొప్పవారుగా, జ్ఞానవంతులుగా బతకాలని సగటు భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.